వాళ్ళెంత బాధ అనిపించింది. ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తున్న పిల్లలు. ఇవన్నీ ఎందుకు? కలిమానవులు. ఇవన్నీ మనం అర్థం చేసుకొని మంచి మార్గం నేర్పిస్తే మంచి జరుగుతుంది. ఇది ఒక్కటే నేను చెప్పగలను భగవద్భక్తురాలుగా. తప్పులుంటే క్షమించండి. హిందుత్వం కోసం, భూమాత కోసం, మన దేశం కోసం, మన భూమాత కోసం పనిచేద్దాం. ఎవరిని ఇబ్బంది పెట్టదు. ఇబ్బంది పెట్టే పని చేయకుండా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, హర నమః పతయే, హర నమః పార్వతీ పతయే, నమో నమః శంకర, ఓం నమః శివాయ. మనందరం చేయాల్సిన ఎన్నో ఉన్నాయి. దయచేసి అందరూ ఒకరికొకరిసారి ఏదున్నా మాకు చెప్పండి. మా చేతనే మేము చేస్తాం. మిగిలిన వాళ్ళందరూ మీరు పూనుకొని చేయండి. ముందు నుండి వెనక నుంచి ఏ పని చేయగలిగినా నా సహాయం అందిస్తాం. అవన్నీ మనం చేసుకోవాల్సిన ఆయన చేయిస్తాడు. ఇవాళ పునాది వేసాడు ఆయన. జరిగేది జరుగుతుంది. ఆయనే చూసుకుంటాడు. ఆయనే అన్ని చేసుకుంటాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు సహకారం అందించిన ప్రక్క వైద్యాలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గురువు గారికి, వారికి, అలాగే మన వెంకట్రావు గారికి. ఇప్పుడు ఎక్కడికో వెళ్తే మనకు ధన్యవాదాలు చెప్తుంటారు. ఇది మన ప్లేస్, మన జన్మభూమి. ఇక్కడ నుండి వెళ్ళాం, మీరు పెద్దవాళ్ళు అయ్యారు, మేము పెద్దవాళ్ళు అయ్యాం. ఇన్ని అవార్డులు తీసుకున్నామంటే పోల్బాగ్ కాలనీ నేల వాయిద్యం విజయనగరం గొప్పతనం. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ థ్యాంక్స్ చెప్పగలే. మన బాధ్యత, మన బాధ్యతగా మనది కాబట్టి మనం కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.